నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే క్యాన్సర్ నొప్పిని మాయం చేయొచ్చా? ఒకప్పుడైతే నొప్పిని భరించడం తప్ప చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ నేడు అత్యాధునిక పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతుల సాయంతో క్యాన్సర్ నొప్పిని ఇట్టే మాయం చేయొచ్చు. క్యాన్సర్ నొప్పిని మాయం చేసే అద్భుత చికిత్స పెయిన్ మేనేజ్మెంట్ గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. నొప్పి, బాధ. ఆ నొప్పి కాల్లో ముళ్ళు గుచ్చుకున్నంత కాదు, ఏకంగా గుండెల్లో గుణపమే దిగినంత బాధ. అయినవారు దూరమైతే కలిగేంత బాధ కన్నా ఇది వేల రెట్లు ఎక్కువ. నా బాధను తగ్గించేవారే లేరా అంటూ ఈ ప్రపంచం మొత్తానికి వినిపించేలా అరవాలన్నంత వ్యధ గూడు కట్టుకున్న స్థితి. వీరిని చూడండి. రకరకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు. మందులు వాడినా ఫలితం లేని స్థాయికి వెళ్లిపోయింది క్యాన్సర్ వ్యాధి. ఇలాంటి వారికి లభించే ఏకైక ఉపశమనం ఒక్కటే, అది పాలియేటివ్ కేర్. క్యాన్సర్ అంటే ఇన్ జనరల్ ఈజ్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ఎ టిష్యూ దట్ షుడ్ నాట్ బి గ్రోయింగ్. అదేమవుతుందంటే గ్రోత్ అయినప్పుడు నర్వ్స్ ఉంటాయి కదా, చుట్టూ నర్వ్స్, ఆర్టరీస్, బ్లడ్ వెసల్స్ ఇవన్నీ ఉంటాయి. వాటిలో ఇన్వేడ్ అయ్యి వాటిని ఎరోడ్ చేస్తాయన్నమాట. ఎరోడ్ చేయడం అంటే ఇప్పుడు చెద తిన్నట్టుగా తింటాయి. ఆ టైంలో ఏమవుతుందంటే నర్వ్స్ ఇరిటేట్ అయ్యి పెయిన్ వస్తుంది. ఆ నర్వ్ దగ్గర ఉందనుకోండి, పెద్ద ట్యూమర్ నర్వ్ మీద కూర్చుని ఉంటే నర్వ్ ఇరిటేట్ అయ్యి నర్వ్ ట్రాన్స్మిట్స్ ఇంపల్స్ అండ్ యూ గెట్ పెయిన్. పెయిన్ వల్ల రెండు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఫిజికల్ సఫరింగ్, యూ హ్యావ్ పెయిన్ అండ్ యూ సఫర్. సెకండ్ ఈజ్ యూ గెట్ ఎమోషనల్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఇట్. బికాజ్ కాన్స్టెంట్గా ప్రతిరోజు పెయిన్ ఉంటుంది అనుకోండి, పెయిన్ ఉంటే ఎమోషనల్గా కోప్ చేయడం కష్టం అవుతుంది. మన నార్మల్ లైఫ్ ఏంటి, మనం లేస్తాం, మన పని మనం చేసుకుంటాం, పెయిన్ ఉండదు కదా బాడీలో. బట్ వన్స్ యూ స్టార్ట్ హ్యావింగ్ పెయిన్, ఎవ్రీడే పెయిన్ అంటే దట్ రిజల్ట్స్ ఇన్ ఎమోషనల్ అప్సెట్, డిప్రెషన్, యాంగ్జైటీ. అయ్యో ఇప్పుడు ఇంకో నిమిషంలో మళ్ళీ పెయిన్ వస్తుంది అని ఒక యాంగ్జైటీ ఉంటుందన్నమాట. మా ఫస్ట్ గోల్ ఏంటంటే ఏదైతే క్యాన్సర్ పెయిన్ ప్రొడ్యూస్ చేస్తుందో అది ట్రీట్ చేయగలిగితే అది బెస్ట్ గోల్ అండి. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కలిగే నొప్పి సాధారణం. అదే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ రావడం వల్ల అది కలిగించే నొప్పి అసాధారణం, అనూహ్యం. క్యాన్సర్ ఎముకల్లోకి పాకడం వల్ల ఎముకల్లో కలిగే నొప్పి ప్రాణాల్ని తోడేస్తుంది. క్యాన్సర్ వల్ల వచ్చే భయానకమైన నొప్పిని తగ్గించే ముందు అసలు నొప్పి ఏ స్థాయిలో ఉన్నది అంచనా వేస్తారు. నొప్పి అసలు లేకపోవడాన్ని సున్నాగా తీసుకుంటే పురిటి నొప్పులకు 10 పాయింట్లుగా చెప్పుకోవచ్చు. సాధారణంగా క్యాన్సర్ నొప్పి అనేది 3 నుంచి 5 పాయింట్ల మధ్యగా ఉంటుంది. పెయిన్ సొసైటీ ఏం చేసిందంటే పెయిన్కి గ్రేడింగ్ పెట్టిందండి. ఒక విధంగా ఏంటంటే ఆబ్జెక్టివ్, అంటే మన పేషెంట్ చూడగానే వాడు అరే హ్యాపీగా లేడే, పెయిన్లో ఉన్నాడే అని తెలిసిపోతుంది. ఒకప్పుడు ఫేస్ రింకుల్ చేయడమో లేకపోతే కంట్లోనో ఎఫెక్ట్ తెలుస్తుంది మనకి పెయిన్ ఉన్నట్టు. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే అడుగుతాం అన్నమాట పేషెంట్ని. 0 అంటే నో పెయిన్, పురుడులో వచ్చే పెయిన్ నెంబర్ 10 పెయిన్ అయితే, 0 అయితే నో పెయిన్ అయితే, ఆ మధ్యలో ఎంతలో పెయిన్ ఉంది అనేది అది వెరీ సబ్జెక్టివ్ థింగ్. కొంతమంది కల్చర్స్లో కూడా డిపెండ్ అవుతుందండి. ఇన్ జనరల్ ఏషియన్స్ పుట్ అప్ విత్ మోర్ పెయిన్ అనేది మన నమ్మకం, ఎందుకంటే వాళ్ళు పెయిన్తో పెరుగుతారు. సో ఫర్ దెమ్ ఏ 10 పెయిన్ ఈజ్ రియల్లీ అ లాట్ ఆఫ్ పెయిన్. 7 అనుకోండి, 7 పెయిన్ అని మన వాళ్ళు చెప్తే అది it could be 9 or it could be 5 depending on your pain tolerance. In general మా గోల్ ఏంటంటే 10 పెయిన్ని తగ్గించడం. ఎంతవరకు తగ్గించగలం అనేది డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఇందులో మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ పెయిన్ అని 3 డెఫినేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది 7 అంటే నాకు 7.5 అంటారు. హాఫ్ పెయిన్ అనేది ఎలా వచ్చారంటే యూ క్యాన్ డిస్క్రైబ్ దట్, రైట్? ఇట్స్ ఎ సబ్జెక్టివ్ ఫీలింగ్. 3 and below 3 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ టాలరబుల్ పెయిన్. పెయిన్ ఉన్నా కానీ మనం రెగ్యులర్గా మన డ్యూటీస్ని అటెండ్ అవ్వగలుగుతాం. 4 నుంచి 7 దాకా పెయిన్ ఈజ్ కన్సిడర్డ్ మోడరేట్ పెయిన్.
ఆ టైంలో ఏమవుతుందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పని కాన్సన్ట్రేట్ చేయలేము యాక్చువల్గా. ఇప్పుడు మీరు రికార్డింగ్ చేస్తున్నారు, మీకు 7 పెయిన్ ఉందనుకోండి, మీకు అటెన్షన్ మాట్లాడడం మీద ఉండదు, కాన్సన్ట్రేట్ చేయలేరు వర్క్ చేసే పద్ధతిలో. 8 నుంచి 10 పెయిన్ ఉందనుకోండి, ఇట్స్ రియల్ సివియర్ పెయిన్ దట్ యూ కెనాట్ రియల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్, యు ఆర్ ఇన్ లాట్ ఆఫ్ పెయిన్. స్మార్ట్ డ్రగ్స్, టార్గెటెడ్ థెరపీస్ అంటే ఏంటి? క్యాన్సర్ నొప్పిని తగ్గించే విధానాల గురించిన మరిన్ని వివరాల్ని చిన్న విరామం తర్వాత చూద్దాం.